ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని అనాథలుగా విడవనని చెప్తున్నాడు. ఈ లోకము దేవుణ్ణి చూడదని చెప్తున్నాడు. అంటే దేవుడు మనతో ఉంటాడు, ఆయన బిడ్డలైన మనతో ఉంటాడు. ఈ లోకము ఆయన చూడదంటే దేవుడు శారీరకంగా, దేవుడు ఫిజికల్గా ఒక రూపం అనేది మనకి కంటికి కనిపించటం లేదండి. ఆయన ఆత్మ దేవుడు కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. మనం అనాథులం కాదు. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మన ప్రతి ఒక్క మాట, మనం చూసే ప్రతి ఒక్క చూపు దేవుడు కూడా చూస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మనకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ లోకము ఆయన చూడదంటే ఈ లోకానుసారమైనటువంటి మనుషులు ఆయన చూడలేరు. ఈ లోకానుసారమైనటువంటి మనుషుల్ని ఆయన స్పర్శించలేరు. ఈ లోకానుసారమైనటువంటి మనుషులు దేవుడి దగ్గర చెప్తే వాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది. ఈ లోకానుసారమైనటువంటి మనుషులు ఎలా నమ్ముతారంటే ఒక బొమ్మ చేసి వాళ్ళ ముందు పెడితే అప్పుడు నమ్ముతారండి. నిజంగా దేవుడు ఆత్మస్వరూపిలో మనతో తిరుగుతూ ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం చింతించాల్సిన అవసరం లేదని చెప్తే మనుషులు నమ్మరు. మనుషులు ఏదో నమ్ముతారంటే ఆ బొమ్మను చేసి ఆ బొమ్మలో దేవుడు ఉన్నాడు, ఈ బొమ్మలో ఇది ఉందంటే వీటిల్నే నమ్ముతారంటే మనిషి కంటికి ఒక రూపం కనిపించాలి. ఆ రూపాన్ని మనుషులు కొలుస్తారు, కానీ వాళ్ళు దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసము పరిమాణం చాలా తక్కువగా ఉంటుందండి. కాబట్టి దేవుడు అందుకని లోకము నన్ను చూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు రూపం మనకు కనిపించదు. దేవుడు బిడ్డలైన మనకి దేవుడు స్పర్శ తగులుతుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన కన్నీళ్లు విడిచి ఉపవాసాలను ప్రార్థన చేస్తామో దేవుడు మనతో ఉన్నట్లుగా దేవుడు తను కనపరుచుకుంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన భక్తులకి, ప్రార్థన చేసే భక్తులకి తను కనపరుచుకున్నాడు, కానీ అందరికీ దేవుడు కనపరుచుకోలేదండి. పాత నిబంధనలో కూడా మనము కూడా ఎప్పుడైతే దేవుడు బిడ్డలుగా జీవిస్తామో, విశ్వాసం కలిగి ఉంటామో, దేవుడికి నమ్మకమైన సేవ చేస్తామో, అప్పుడు దేవుడు నా బిడ్డకి కనిపించాలని ఏదో ఒక రూపాన దర్శనం ద్వారా, కళల ద్వారా తన రూపము దేవుడు మనల్ని కనపరుచుకుంటాడు. లేకుంటే మనము కూడా లోకంలాగానే దేవుణ్ణి చూడలేం. అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతాం, నామకార్థపు క్రైస్తవంలోకి వెళ్ళిపోతాం. అలాంటి జీవితం మనకు ఉండకూడదండి. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు నేను వస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన యొద్ద ఎవరున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు దేవుడు ఉన్నాడండి. ఇప్పుడు దేవుడు ఆయన మన ప్రతి ఒక్క మాటను వింటున్నాడు. దేవుడు మనం ఏం నడుస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మన హృదయంలో ఏం రన్ అవుతుంది, మన ఆలోచనలో ఏం రన్ అవుతుంది, మనము ఏ పని చేయబోతున్నాం, ఇవన్నీ మనుషులు గుర్తుపట్టలేకపోవచ్చు, మనుషులు గెస్ చేయలేకపోవచ్చు. దేవుడు ప్రతి ఒక్కటి ఆయన జ్ఞాపకంలోకి వస్తాయండి. ప్రతి ఒక్కటి దేవుడు గెస్లో ఉంటాయి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనం ఈ లోకంలో చాలా పరిశుద్ధంగా జీవించాలి. మనం ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. మనం ఈ లోకంలో దేవుడు వాక్యానుసారంగా జీవించాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనము దేవుడిని స్పర్శించే అవకాశం ఉంటుంది. దేవుడు మనతో ఉండేదానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన శరీరము దేవుడికి ఆదాయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మన సొత్తు కాదంటే మన చేతులతో మనము సృష్టించుకోవాలి. మనకి మన మీద అధికారం కాడికి మన మీద దేవుడికి అధికారం ఉందండి. కాబట్టి మన జీవితం ఎప్పుడైతే దేవుడి చేతుల్లో పెడతామో దేవుడు ఆయన పరిశుద్ధమైన శక్తినిచ్చి ఆయన అధికారంతో మనల్ని ఒక మంచి పొజిషన్లోకి తీసుకొని వెళ్తాడు. ఆయన సేవా పరిచర్యలో కావచ్చు, ఈ లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క పనిలో కావచ్చు, దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. ఈ లోకము చాలా పాపంలో అయిపోయింది.
ఈ లోకంలో సాక్షాత్ దేవుడు వచ్చి కనబడినా కూడా మనుషులు ఇంకా గుడ్డితనంలోనే ఉంటున్నారు. ఏమంటే వాళ్ళు ఈ లోకానికి అంత అడిక్ట్ అయిపోయారు, బొమ్మలకు అడిక్ట్ అయిపోయారు, మనుషులకు అడిక్ట్ అయిపోయారు. ఈ లోకంలో వాళ్ళు చేసుకున్న వాటికి అడిక్ట్ అయిపోయారు, వాటినే సేవిస్తున్నారు, ఆ రూపాన్నే సేవిస్తున్నారు. కానీ నిజమైన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు, సృష్టించిన సృష్టికర్త మార్గంలోకి రావాలంటే మనుషులు వాళ్ళకి అర్థం కాని ఆలోచనలో ఉంది. సాతాను క్లచెస్లో ఉన్నారండి. ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ ఆత్మనేత్రాలు గుడ్డితనంలోకి తీసుకొని వెళ్ళిపోయాయి. కాబట్టి మనుషులు గుడ్డోళ్ళు అయిపోతున్నారు, కానీ వాళ్ళు ఆత్మనేత్రాలు తెరుచుకునే దానికి వాళ్ళు ప్రయత్నం చేయటంలా. ఎప్పుడైతే దేవుడు పాదాల మీద పడతారో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకుంటారో, అప్పుడు దేవుడు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతాడు, అప్పుడు దేవుడు వాళ్ళని రక్షిస్తాడు, అప్పుడు దేవుడు వాళ్ళని ఆదుకుంటాడు, అప్పుడు దేవుడు వాళ్ళని ఆదరించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు మనతో ఉండేటువంటి దేవుడు కాబట్టి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు తోడు మనకు లేకుండా మనం అనాథలం అయిపోతే, మనం ప్రయాణమైన ప్రదేశానికి వెళ్తున్నాం, అప్పుడు దేవుడు తోడు లేకుండా మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇబ్బందులే కలుగుతాయి, మనకు శ్రమలే కలుగుతాయి, మనకు ప్రాణాలు కూడా ఉంటాయో ఉండవో తెలియదండి. మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా, అయ్యా మీరు మాతో రాండి అయ్యా, మేము అనాథులుగా వెళ్ళకూడదు ప్రభువా, మేము నీ బిడ్డలము నాయన, నాతో మీరు రమ్మని మనం ఎప్పుడైతే దేవుడు పాదాల మీద పడతామో దేవుడు మనతో వస్తాడు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యని తీర్చివేసి మార్గం చేసి ఆ మార్గంలోకి నడిపించే దేవుడు యేసుక్రీస్తు వారు. మన ప్రయాణమై బయటికి వెళ్తున్నప్పుడు అనేక వార్తలు వింటున్న, బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నాయి, కార్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, బోట్లు కావచ్చు, అనేక రీతిలో మన పాటికి మనము స్ట్రైట్గా వెళ్తున్నా వెనకాల వాహనాలు వచ్చి కొట్టివేస్తున్నాయి. ఇలాంటి పాపపు, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి మనము మరణ పాశం మీద మనం ఉన్నా, ఎప్పుడు చనిపోతామో తెలీదు. మనం ఎప్పుడైతే దేవుడు తోడు కోరుకుంటామో, దేవుడు కాపాడే ఒక దూతలు ఉంటాయి, మనల్ని అనాథలుగా విడవని దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఈ లోకం ఆయన చూడదు కాబట్టి మనము దేవుడిని చూసే అవకాశం ఉంటుంది, దేవుడిని స్పర్శించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేవుడు మనలో ఉండేటువంటి గొప్ప మన శరీరము, దేవుడు కాలమే ఉంది కాబట్టి మన శరీరంలో ఉండాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. కాబట్టి మన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు వాక్యానుసారంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, ఈ లోకమయ్యా మిమ్మల్ని చూడలేదు ప్రభువా, ఈ లోకమయ్యా మిమ్మల్ని స్పర్శించలేదు నాయన. ఈ లోకమయ్యా దేవా మీ మార్గంలోకి రావాలంటే సాతాను రానియటం లేదు ప్రభువా. ఆ యుగ సంబంధమైన దేవత మనుషులకి గుడ్డితనం కలుగ చేస్తుంది నాయన. మీరైతే ఏ మానవారిని అనాథలుగా విడిచిపెట్టరు. ఎవరైతే మీ బిడ్డలుగా మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటారో, నీటి బాప్తీసం తీసుకుంటారో, మీ మార్గంలోకి నడుస్తారో, మీ పరిశుద్ధమైన శక్తి కోసం కోరుకుంటారో, వాళ్ళని మీరు అనాథలుగా విడవకుండా కాపాడి, దీవించి, ఆస్వాదించి, రక్షించి, బ్లెస్ చేసి, ఆదుకొని ఆదరిస్తున్న మా నాయన మీ స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోయట నెలకు మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడిని బాధ్యతగా మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అది కాదు ప్రభువా, వాళ్ళ బంధువర్గ, రక్త సంబంధిక, స్టైల్ బ్రాషన్, కొలిక్స్ని కాపాడండి. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. ఎప్పుడైతే మీ బిడ్డలుగా బ్రతుకుతామో, మీ బిడ్డలుగా చనిపోతామో, అప్పుడు మళ్ళీ తిరిగి లేపబడతాం. అప్పుడు ఒకరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోపల 2 ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆస్వాదించండి అయ్యా. బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి. సియోనులో ఆస్వాదించి క్రీస్తు వాళ్ళ బండిపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దైందిన వర్ధిల్లా, మీ దైందిన వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి, మీ ఆత్మను రక్షించాలి, మీ మార్గంలోకి నడవాలి. ఆ బిడ్డలు, ఆ కుమారులు, కుమార్తెలే కాదు ప్రభువా, అనేక
మంది, కోటాను కొలద మంది మనుషులు కూడా మీ మార్గంలో నడిచేదాన్ని సహాయం దయచేయండి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయ కిరీటాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీలు శాఖలో మరణ పడకలు పడిన స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్ వేసి కారు, బైక్, ఆటో దేంట్లో వెళ్తున్నా వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నామయ్యా. దేశం మీద దేశ యుద్ధాలు తీసివేయండి. జెరూసలేముని, ఇశ్రాయేల్ దేశాన్ని, భారతదేశాన్ని కాపాడండి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ కరువు లేకుండా, మూడో ప్రపంచ యుద్ధం లేకుండా కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయబోతున్న బిడ్డలను కాపాడండి అయ్యా. రాసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టులో పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలా, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలయ్యా. ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో తెలుసుకొని పరలోక తెలివినిచ్చి గర్వం తీసివేసి మీకు లోబడే శక్తిని ప్రార్థన చేసుకొని వాళ్ళ ఎగ్జామ్ ప్రారంభించేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, యూనివర్స్ని కాపాడండి. మనుషులు మీకు ఆయాస్కరంగా ఏదేదో తయారు చేసి దేవా, మీకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డలకు, మిమ్మల్ని బాధ పెట్టే బిడ్డలుగా ఉండకుండా ఈ లోకపు తెలివి మీకు వెరితనం కాబట్టి పరలోక తెలివిని ప్రతి ఒక్క మానవాళికి దయచేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా, ప్రతి ఒక్క నాలుగు మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామలో వంగేదాన్ని సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.